అన్లిమిటెడ్ రెస్టారెంట్ అనుకోగానే మనకు గుర్తుకొచ్చేది అన్లిమిటెడ్ ఫుడ్ తినాలనుకుంటేనే ఇక్కడికి వెళ్ళాలేమో అని అనిపిస్తుంది. ఈ అన్లిమిటెడ్ రెస్టారెంట్ లో అలా అయితే ఏమీ లేదు. మనకు ఏం కావాలంటే అది ఇండివిజువల్ గా మనం ఆర్డర్ చేసుకుని తినొచ్చు. అయితే మన వైఎంఆర్ కాలనీ ఆర్ట్స్ కి పక్కనే ఉన్న షిరిడి సాయి స్వీట్స్ అండ్ బేకర్స్ కి పైన ఫస్ట్ ఫ్లోర్ లో అన్లిమిటెడ్ అల్టిమేట్ ఐటమ్స్ తో ఈ రెస్టారెంట్ మీకు స్వాగతిస్తుంది. అంబియన్స్ విషయానికి వస్తే ఎక్కడ చూసినా గ్రీనరీతో ఫిల్ అయ్యి చాలా నేచురల్ గా అయితే అనిపిస్తుంది. లోపల కూర్చోవడానికి సీటింగ్ గానీ అంబియన్స్ గానీ క్వైట్ గుడ్ గా నీట్ అండ్ క్లీన్ గా అయితే అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్ గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళ మెన్యూలో నాన్ వెజ్ ఐటమ్స్ ఏ విధంగా అయితే అన్లిమిటెడ్ గా దొరుకుతున్నాయో వెజ్ ఐటమ్స్ కూడా అంతే అన్లిమిటెడ్ గా దొరుకుతున్నాయి. ఈ అన్లిమిటెడ్ రెస్టారెంట్ స్పెషల్ సీ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ముందుగా ఫింగర్ ఫిష్ అండ్ లూస్ ప్రాన్స్ అయితే ఆర్డర్ చేసాము. ఫిష్ స్టార్టర్ పై నుంచి క్రిస్పీగా లోపల స్మూత్ గా ఎటువంటి స్మెల్ లేకుండా చాలా టేస్టీగా అయితే ఉంది. ఇక లూస్ ప్రాన్స్ కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఆ తర్వాత చికెన్ జైపూరి కర్రీ, గార్లిక్ చీజ్ నాన్, చికెన్ కీమా నాన్ అయితే 3 టైప్స్ ఆఫ్ ఐటమ్ ఆర్డర్ చేసాము. చికెన్ కీమా నాన్ అనేది కొద్దిగా యూనిక్ గా అయితే ఉంది. గార్లిక్ చీజ్ నాన్ విత్ చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. పొట్లం బిర్యానీ అయితే ట్రై చేసాము. ఇదైతే యావరేజ్ టేస్టే ఉంది, నార్మల్ గా దొరికేది. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, గోంగూర మటన్ బిర్యానీ అయితే స్మూత్ గా ఉన్న ఈ మటన్ పీస్ ని అలా బిర్యానీ రైస్ లో కలుపుకొని తింటే ఆహా అనాల్సిందే. ఫైనల్ గా వీళ్ళ స్పెషల్ మొజిటోస్ తో అయితే మా డిన్నర్ ని కంప్లీట్ చేసాము. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అడిగాను టేస్ట్ ఎలా ఉంది ఫుడ్ అంటే సూపర్ అని చెప్పారు. వాళ్ళు కూడా ఫుడ్ గురించి మా ఒపీనియన్ మాత్రమే చెప్పాము. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి అన్లిమిటెడ్ రెస్టారెంట్ కి విజిట్ చేయగలరు.